శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రి ఆదినారాయణరావు. నా సెల్ నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు. లేకపోతే మీరు ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం 1 జూలై నుంచి 31 జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూలై నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం మనం. చాలా బాగుంటుందండి. మీకు మీ రాశినే కుజుడు చూడడం వల్ల, కుజుడు మీకు అద్భుతంగా ఉండడం వల్ల, దశమ స్థానంలో ఉండడం వల్ల చాలా 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 బాగుందండి. మీకు తెలివిగా ఉంటారు, అదృష్టవంతులుగా ఉంటారు. మీకు ఒక గొప్ప అదృష్టం ఏంటంటే శుక్రుడు సప్తమ స్థానంలో అంటే మరి కొద్దిగా దోషమే కదా. ఆయన శుక్రుడు కొద్దిగా దోషంగా ఇస్తాడు. కానీ బట్ ఏంటంటే మీ రాశి ఉండడం వల్ల మీకు ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా డబ్బులకి అంటే చూసారా, ధనము, ఫైనాన్స్ ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కగా మీకు రావాల్సిన సొమ్ము, ధనము వచ్చి తీరుతుంది గురుశుక్ర ప్రభావం వలన. ఈ గురుశుక్రులే నాట్య రంగంలోనో, నృత్య కళాకారులుగాను, డ్యాన్స్ చేసేవారుగాను, పాటలు పాడేవారుగాను, చక్కటి భోజన వసతి కలవారుగా మీరు ఏర్పాట్లు చేయబోతున్నారు వాళ్ళు. అంటే మీకు ఆల్రెడీ సంగీతం అవ్వచ్చు, సాహిత్యం అవ్వచ్చు, ఇంకా అన్నీ మీకు బాగా సాహిత్యం అంటే సంగీతం, నృత్యం, డ్యాన్స్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా హాయిగా ప్రశాంతంగా మీరు ఉంటారు. మీకు కుటుంబంలో కూడా చక్కటి వసతులు ఉంటాయండి. చక్కటి ముఖవర్చస్సు పెరుగుతూ ఉంటుంది, కంఠధ్వని బాగుంటుంది. మీరు రాహు ప్రభావం వల్ల కూడా రైతులకి పంటలో నష్టము, అలాగే గృహపీడ, అలాగే పశు నష్టము ఏదో చెప్తుంటాం కదా మనం. పూర్తి భావం రాహు మంచివాడు కాదు కదా రైతులకి. కానీ భగవంతుడు ఏం చేశాడంటే వాళ్ళకు కూడా గురు ప్రభావం, గురువు యొక్క బలం పెట్టాడు మీకు చతుర్థ భావానికి. అంటే తల్లిగారికి బాగుంటాడు. మీ తల్లిగారికి కూడా అంటే మదర్ గారికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆవిడ బాగుంటారు. ఆభరణాలు కొనుక్కుంటారు. 4th భావం అంతే కదా. రాహు ఉన్నాడంటే ఆభరణ ప్రాప్తి. ఉన్న ఊరు నుంచి, పుట్టిన జన్మస్థానం నుంచి, లేకపోతే ఉన్న ఊరు నుంచి ఫారిన్ కంట్రీకి తీసుకెళ్తాడు. అలాగే కొద్దిగా కష్టాలతో కూడుకున్నటువంటి ఫారిన్ అని అంటాం మనం. జనగా ఫారిన్ యోగం ఉంటుంది. లేదా కాదండి, మీ జాతకాల రీత్యా ఫారిన్ 4th భావంలో రాహు ఉన్నాడంటే ఖచ్చితంగా అదే. అంటే జనరల్గా అందరికీ కాదండి, మనం చెప్పేది అందరూ కూడా శాస్త్రం తెలుసుకోవడము, నేర్చుకోవడం వరకే. అది మన మీద ఎంతవరకు ప్రభావం చేస్తుంది అనేది, ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఉంటారు కాబట్టి కొద్దిగా వినండి, జాగ్రత్తగా వినండి తప్ప మనం ఏమీ ఫీల్ కావద్దు. అంతే ఫీల్ కావద్దంటే చెడు ప్రభావం ఉందని ఎవరికి చెడు ఉండదు. సో 4th భావంలో రాహు వలన విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. సంగీత విద్వాంసులకి కొద్దిగా అవకాశాలు తక్కువ వస్తాయి. ఏదైనా మీ శనీశ్వరుడు ప్రభావం వలన పంచమ స్థానంలో శని ఉండడం ఒక విధంగా చిన్నపాటి ఇబ్బంది కలుగుతుంది. ఏంటంటే శనీశ్వరుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే నీటి వలన ప్రమాదాలు ఉన్నాయి. నేను కొద్దిగా చెప్పేది ఏంటంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ లేడీస్ చెప్తున్నారంటే, ప్రెగ్నెన్సీ లేడీస్, అది కూడా ప్రెగ్నెన్సీ లేడీస్కి మాత్రమే. ఏంటి వాళ్ళకి ఏం చెప్తున్నావు, భయపడుతున్నావు ఏం లేదండి, చక్కగా మంచి చెప్తాను. ఏంటంటే కుజుడు ఈ నెల తర్వాత అంటే 29వ తారీఖు తర్వాత, జూలై తర్వాత మీకు సపోజ్ మీకు ఆగస్టు నెల ప్రాంతంలో డెలివరీ టైం ఉందనుకోండి, డాక్టర్ సలహాల మేరకు మీకు సిజరీన్ ఆపరేషన్ చేస్తారు. నార్మల్ డెలివరీ తక్కువ, సిజరీన్ ఆపరేషన్ చేయడం మాత్రం ఎక్కువ చేస్తారు. చేయడం వలన బిడ్డ మీరు సేఫ్గా ఉంటారు. చక్కగా తల్లి కూతురు పుట్టడానికి అవకాశాలు ఉంటాయి. అమ్మవారు లక్ష్మీ అమ్మవారు పుట్టడానికి అవకాశం ఉంది. శనీశ్వరుడు ఉన్నాడు కదా, వాళ్ళని కొద్దిగా ఆపరేషన్ చేస్తారు. సరే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది, మిగతా వాళ్ళకి కూడా బాగుంటుందండి. మీ సంతానానికి, ఆడ సంతానానికి ఉంటే వాళ్ళకు కూడా చిన్న దెబ్బలు తగలడం, చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే పక్క పెడదాం, టెన్షన్స్ ఉంటుంటారు మీరు. అలాగే ప్రబల దోషకారకుడు అంటాం కదా, ప్రబల దోషకారకుడు అంటే 7వ స్థానం శుక్రుడు ఉంటే మీకు మంచివాడు కాదు కదా. శుక్రుడికి 7వ స్థానం, శుక్రుడికి శని దృష్టి ఉంది. అంటే యాక్చువల్గా ఎక్కడైనా సరే, ఎప్పుడైనా ఎవరి జాతకాలు అయినా సరే, ఎవరి జాతకాలు అనవసరం, ఈ శుక్రుడి 7వ స్థానం శుక్రుడికి శని దోషం ఉందంటే మీ ఆలోచనలు, మీ నడవడిక, ఇవన్నీ ప్రవర్తన చెడు మార్గంలో ఉంటాయి.
కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేది మీ మీద ద్వేషంతోటో, మీ మీద ఉన్న కక్షతోటో ఏం చెప్పనుండోయ్. నాకు అందరూ బాగుండాలని కోరుకుంటా. ఎప్పుడు అంతే. నేను బాగుండకపోయినా పర్లా, మిగతా వాళ్ళు బాగుండాలి. మీలో నేను ఒకడిని. సరే అది పక్కన పెడదాం. శుక్రుడు ప్రభావం వలన, ఎందుకంటే శుక్రుడు కళల కారకుడు కదా, అందుకని శుక్రుడు ప్రభావం మంచిది కాదు. కానీ సప్తమ స్థానంలో శుక్రుడు వలన వివాహ శుభకార్యాలు జరుగుతాయి, కొద్దిగా ఆలస్యం అవుతాయి, మీకు కోరుకున్న సంబంధాలు వస్తాయి. కొద్దిగా ఆ సప్తమ స్థానం శుక్రుడు వల్లనే మీకు సినిమా రంగంలో ఉన్నవారు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొద్దిగా దోషం ఉంటుంది. ఏదైనా ఈ శుక్రుడు 26th నుంచి కూడా ఈ నెలాఖరు నుంచి అష్టమ స్థానానికి వెళ్ళిపోతున్నాడు. అష్టమ స్థానం శుక్రుడు, అష్టమ స్థానం గురుడు ధనప్రాప్తిని కలిగిస్తారు. అదొకటి ఉంది. అలాగే సడన్ గెయిన్స్ అంటాం సరే, మీకు ఏ లాటరీసో లేకపోతే మీకు అనుకోకుండా ఏదో తంబోలాలో ఏదో ఆడుతుంటారు కదా సరదాగా, చిన్న చిన్న గేమ్సో, లేకపోతే మీరు చేసే ఏంటంటే కొంతమంది స్పోర్ట్స్ ఆడుతుంటారుగా, వాటికి బాగా డబ్బు సంపాదించుకుంటారు. సడన్ గెయిన్స్ ఉంటాయి. అలాగే లా సంబంధించిన న్యాయపరమైన చిన్న చిన్న చిక్కులు, ఇబ్బందులు ఉన్నా సరే గెలుస్తారు. రావు చిక్కులు, గెలుస్తారు. డాక్టర్స్, మీరు డాక్టర్స్గా ఉన్నారు కదండి. అవును, వృశ్చిక రాశిలో మీ రవి బుధులు ఉన్నా, భాగ్యస్థానంలో కర్కాటక రాశిలో ఉన్నా సరే మీరు డాక్టర్స్గా మీరు చలామణి అవుతారు. మీరు డాక్టర్స్గా మహానుభావ మీరు రండి బాబు, మా కంట్రీకి రండి, మా కంట్రీలో మంచి ప్రాక్టీస్ పెట్టుకోండి, ఉద్యోగం చేసుకోండి, అయితే మా వాళ్ళందరినీ ఆదుకోండి మహానుభావ అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, మిమ్మల్ని అడుగుతూ రమ్మని చాలామంది మిమ్మల్ని అడుగుతారు. మీరు విదేశాలు వెళ్ళబోతున్నారు డాక్టర్సు. నేను చెప్పేది కూడా ఇందులో నేను చెప్పేది కాదు, గ్రహాలు చెప్పేది కూడా అబద్ధం కాదు, నిజాలే జరుగుతాయి. ఖచ్చితంగా చూసుకోండి. మీరు ఏం చెప్పేది, సపోజ్ మీరు డాక్టర్స్ ఎవరైనా ఈ వీడియోస్ చూస్తారనుకోండి, వాళ్ళు నిజంగా వీడు చెప్పేది కరెక్ట్ అని ఒప్పుకుంటారు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి బుధుల వలన ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అందులోనూ వాళ్ళ ప్రాక్టీస్ కోసము, మీ అవసరాలు ఫారిన్లో ఉండడం కోసము మీరు విదేశాలు వెళ్ళడం ఖాయమే. సరే మీకేనా, మాకు లేదా సార్ అని కొంతమంది అంటాం కదా. ఎవరికి మాకు లేదా అనే వాళ్ళు ఎవరంటే ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న వారు కూడా ఫారిన్ వెళ్తారు. ఫారిన్లో ఉన్న వాళ్ళు కూడా మంచి ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే సినిమా రంగం, కళారంగం ఉంటాం కదా, సినిమా రంగం భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి మీరు టెలివిజన్ రంగంలో ఉన్న, సినిమా రంగంలో ఉన్న, షూటింగ్ల రీత్యా యాక్టర్స్గా ఉంటారు, వాళ్ళకి డైరెక్టర్స్కి, అలాగే వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ కూడా విదేశ ప్రాప్తి కలగడానికి అవకాశాలు భాగ్యస్థానంలో ఉన్న రవి బుధులే ఉంటారు కారకుడు. అలాగే మీరు వీళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతే వేదశాస్త్రాలు, ఆగమ శాస్త్రాలు పండితులు, వాళ్ళకి ధనప్రాప్తి కలగడము, అదృష్టం కలగడము, తీర్థయాత్రలు చేయడము, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ బాగా చెప్పరా మరి మీరు అంటారు, మీరు మీద ఉన్నారుగా సిఎంఏ, మీకు బాగుందండి, మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంటే సిఏ తర్వాత సిఎంఏ తర్వాత ఫారిన్లో కూడా కొంత కోర్సు ఉంది, అది నేను చేయలేకపోయాను. కానీ ఆ కోర్స్ చేస్తే మాత్రము మీరు విదేశాల్లో కూడా సెటిల్ అయిపోతారు. మాటలే కాదు కదండి, అన్నింటికంటే పవర్ ఏంటి తెలుసా అండి, కుజుడు. మీరు రాష్ట్రాధిపతి కుజుడు దశమ స్థానంలో కేతుతో కలిసినాడంటే అమ్మ బాబోయ్, మిమ్మల్ని పట్టుకోవడం తరమా మా తరమా అంటారు జరా, అలాగా కుజుడు దశమంలో ఉన్నాడంటే దిగ్బలుడు, పవర్ఫుల్గా ఉంటారు. అంటే మీరు ఏం చెప్తే అది వేదం అంటే ఏంటంటే పవర్, మాటకి విలువ ఎక్కువ. అందుకనే కదండి రాజకీయ రంగంలో పదవులు బాగా వస్తాయి కదండి. దశమస్థానంలో కుజుడు అగ్నితత్వ రాశిలో, సింహరాశిలో కేతుతో కలిసినాడంటే సామాన్యమైన యోగం కాదు. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వాళ్ళ యొక్క వ్యాపారాలు కానీ వాళ్ళు చేస్తున్న ఇది కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా గవర్నమెంట్ సర్వీసెస్లో, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళందరూ ఈ కుజుడు కారకత్వాలే కదండి. ఆ కుజుడు ఇంకో చెప్పడం మర్చిపోయారు ఇంకోటి, రాహు ప్రభావం ఉంది కాబట్టి రైల్వేస్, ప్రభుత్వ రంగ సంస్థల్లో రైల్వేస్కి మర్చిపోతుంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా అంతే బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు. వాళ్ళు రైల్వేస్లో కూడా, అంటే మనం చెప్తాం కదా, రైల్వేస్ సంబంధించిన వాటిలో కూడా చక్కగా వాళ్ళు డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎంత బాగుందండి మీకు. బాగా 11వ భావంలో కుజుడు ఉన్నాడు. కుజుడు 29 నుంచి వస్తాడు అనుకోండి, అప్పుడు చెప్పుకుందాం. ఎందుకంటే 29th కుజుడు లాభంలో ఉన్నప్పటికీ శని చూస్తాడు కాబట్టి లాభాలు తగ్గిపోతాయి కొద్దిగా 29వ తారీఖు నుంచి. ఆ తర్వాత చెప్పుకుందాం. ఏదైనా మీ వృశ్చిక రాశి వారికి నెల మొత్తం చాలా బాగుంది. అమ్మవారిని పూజించండి. శుక్రుడు కదా, అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు మీకు కలిగి తీరుతాయి.